సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో సాకే వినయ్ కుమార్ గారి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న బహుజన రాజ్యాధికారం కోసం యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి సాకే వినయ్ కుమార్ గారు నామినేషన్ వేయడం బహుజన్ సమాజ్ పార్టీ యువతకు ఒక పిలుపుగా, ఒక సందేశంగా దీన్ని భావించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే భారతదేశంలో అనేకమైనటువంటి కులాలు, మతాలు, వర్గాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కేవలం 2 వర్గాల వాళ్ళు మాత్రమే రాజ్యాధికారాన్ని చేపడుతూ వాళ్ళ చెప్పు చేతుల్లోనే అన్ని వర్గాల వాళ్ళని కట్టేసుకొని గుప్పట్లో పెట్టుకొని వాళ్ళని సాగిస్తున్నారు. బహుజనులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు 85% ఉన్నటువంటి మైనార్టీ వర్గాలు, బహుజన వర్గాలు ఎందుకు రాజ్యాధికారం వైపు ఆలోచించట్లేదు? ఎందుకు రాజ్యాకాంక్ష లేకుండా పోయింది? అనేక కుల సంఘాలు కుల చైతన్యం తెచ్చుకున్నాయి తప్ప రాజకీయ చైతన్యం తెచ్చుకోవడంలో విఫలమయ్యాయని చెప్పవచ్చు ఈ సందర్భంగా. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల యొక్క ఓటు యొక్క శాతం 85% అయి ఉండి కూడా రాజ్యాధికారం కేవలం ఉత్తాధిపత్యం కలిగిన 2 వర్గాల వాళ్ళకి అప్పచెప్పడం ఎంత దుర్మార్గమో ఆలోచించండి. దయచేసి ఇప్పటికైనా మేల్కొని యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి మా సాకే వినయ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ధర్మవరం నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు నిజమైన రాజ్యాధికారం మీ తలుపుకు తడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా ముగిసిన జై భీమ్, జై భారత్, జై. నేను ధర్మవరం నుండి బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. కాబట్టి ధర్మవరం ప్రజలకి ఇక్కడిని పిలిపిస్తుంది ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వర్గాలన్నీ కలిసి బీఎస్పీ పార్టీ అధికారంలో తెచ్చుకుందాం. ఇది మన పార్టీ. మనం 80% ఉన్నాం, కానీ 20%, 15% ఉన్న అగ్రకులాలు మాత్రమే అధికారంలో నిర్వహిస్తున్నాయి. మన రాష్ట్రంలో కేవలం 2 కులాల పాలన జరుగుతోంది. 2 కులాల పాలన వెళ్ళి బహుజన కులాల పాలన రావాలనే ధ్యేయంతో బెనర్జీ మాయావతి గారు మాకు పిలుపునిచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్ష పరంజ్యోతి గారికి, జిల్లా సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ధర్మవరంలో జనరల్ స్థానంలో ఒక దళితుడు పోటీ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయంటే ధర్మవరంలో జనరల్లో పోటీ చేయడం, దళితులు పోటీ చేయడమే వాళ్ళకి ఇష్టం లేదు. దళితులంటే కేవలం రిజర్వేషన్కి పరిమితం కాదు, అంబేద్కర్ రాజ్యాంగం రిజర్వేషన్లో కల్పించడం కాబట్టి మాకు అక్కడ పోటీ చేయనిస్తున్నారు. ఏక పార్టీ కూడా జనరల్లో ఏక దళితులకు అవకాశం కల్పించలేదు. కేవలం మాకు ఏదైతే మా హక్కు ఉందో అక్కడ మాత్రమే మాకు అవకాశాలు కల్పించారు తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీలు కూడా మాకు అవకాశం కల్పించారు. కాబట్టి మేము కూడా జనరల్లో పోటీ చేసి గెలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన తర్వాత ఇయర్కి వస్తే ఇప్పుడు ఏ ఒక్క రాజకీయ పార్టీ తీసుకున్నా కూడా అగ్రకులాల పార్టీలు నుంచినే ఉన్నారు. దాన్ని 40-50 చరిత్ర నుంచి కూడా ఇక్కడ బీసీలకు కానీ ఎస్సీలకు అవకాశం లేదు. కాబట్టి మనలో చైతన్యం వచ్చింది. అంబేద్కర్ గారి సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికి తెలియవచ్చాయి. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సహకారంతో నేను 2024 ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందుతానని జన్మగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.